యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. డాక్టర్ చూడండి. డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయి. ఓ మై గాడ్, డాక్టర్ చైత్రకి ఎలా ఉంది? తన కండిషన్ వెరీ క్రిటికల్. నో డాక్టర్, అలా అనకండి. తను బ్రతకాలి, తనకేం కాకూడదు. మీరు డబ్బుల గురించి ఆలోచించకండి ప్లీజ్. తనని బ్రతికించండి ప్లీజ్. ఇక్కడ ఖర్చు కాదండి, టైం. యాక్చువల్ గా తను ఇక్కడికి తీసుకురావడం ఆలస్యమైంది. ఇప్పటికే తన బ్లడ్ 90% పాయిజన్ అయింది. పాయిజన్ ఏంటి డాక్టర్? అంటే తను నో, తను తీసుకోవడం కాదు, పీల్చిన గాలి పాయిజనస్. ఏమంటున్నారు డాక్టర్? ఎస్, బ్లడ్ లో ఆక్సిజన్ ని సప్లై చేసే ప్రతి బ్లడ్ సెల్ ని ఆ పాయిజనస్ గ్యాస్ బ్లాక్ చేసింది. దాని మూలంగా ఊపిరందక పూర్తిగా స్పృహ కోల్పోయింది. ఆవిడ బాడీలో రక్తాన్ని పూర్తిగా మార్చేయాలి, అది కూడా ఇమీడియట్ గా. దెన్ వాట్ డూ ఇట్ డాక్టర్? ఆవిడ బ్లడ్ గ్రూప్ ఏ నెగటివ్. బ్లడ్ బ్యాంక్స్ లో కూడా అంత ఈజీగా దొరకదు, వెరీ రేర్ గ్రూప్. డాక్టర్ మరి మన హాస్పిటల్లో కూడా లేదు. బయట నుంచి కాంటాక్ట్ చేస్తున్నాం, కానీ అది అందే లోపు ఏం చేయగలమో తెలియడం లేదు. డాక్టర్ నా బ్లడ్ గ్రూప్ కూడా ఏ నెగిటివే. ప్లీజ్ డాక్టర్, నా బ్లడ్ తీసుకోండి. తను బ్రతకడం కోసం నేను ఏమైనా చేస్తాను ప్లీజ్. బట్ ఒకరి నుంచి అంత బ్లడ్ తీసుకోవడం వీలు కాదు. కానీ తనను బ్రతికించడానికి ఏదో ఒకటి చేయాలి కదా. ముందైతే ఈ ప్రాసెస్ మొదలు పెట్టండి ప్లీజ్. డాక్టర్, బ్లడ్ తీసుకునే ఏర్పాట్లు చేయండి. ఓకే డాక్టర్, రండి సార్. ఏమై ఉంటుంది స్మైలీ? విరాజ్ ఇంకా రాలేదంటే అది కానీ ఒకవేళ బ్రతికుందా? ఎందుకు పిన్ని అంతలా టెన్షన్ పడిపోతారు? అది ఖచ్చితంగా చచ్చే ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. అది చచ్చుంటే ఈ పాటికి ఆ వార్త ఇంటి దాకా వచ్చుండేది కదా స్మైలీ. దాని చావు హడావిడి ఈ ఇంట్లో కనబడేది కదా. ముఖ్యంగా మీ ఆయనకి విరాజ్ విషయం చెప్పకుండా ఉండడు కదా. కానీ విరాజ్ ఇంకా ఇంటికి రాలేదు, అక్కడే ఉన్నారంటే దాన్ని బ్రతికించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టేగా. కానీ అలా జరగకూడదు స్మైలీ. ఒకవేళ అది గాని బ్రతికిందంటే మన చేతులారా మనమే దానికి సాయం చేసిన వాళ్ళం అవుతాం. అది కూడా దాని బ్రతుకునే నిలబెట్టిన అతి పెద్ద సాయం చేసిన వాళ్ళం అవుతాం. ఏం మాట్లాడుతున్నారు పిన్ని? మనమెలా దానికి సాయం చేసిన వాళ్ళం అవుతాం? అవుతాం స్మైలీ. దాన్ని బయటికి పంపాలి అని, అది కుదరకే దాన్ని చంపాలి అని ప్లాన్ చేశాం. కానీ మనమే ఇప్పుడు దానికి పర్మనెంట్గా ఇక్కడే ఉండే అవకాశం ఇచ్చినట్టు కాలేదా? ఇంకా అర్థం కాలేదా స్మైలీ? ఒక శత్రువు మీద ద్వేషం ఉంటే అది వాడి చావుతో పోతుంది. కానీ ప్రేమించిన మనిషి మీద ఉన్న ద్వేషం అలా కాదు. ఇలా ఏదైనా అయ్యిందంటే చాలు, జరిగిందంతా మర్చిపోయి తన మనిషిని గుండెల్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రేమున్న చోట ఏది అంత ఈజీ కాదు. చూసావుగా, దాన్ని తన చేతులతో ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. ప్రేమే లేకుంటే కనీసం ముట్టుకునేవాడా తనని? అవును పిన్ని, మీరు చెప్తుంటే కరెక్టే అనిపిస్తోంది. అనిపించడం ఏంటి? అదే అక్కడ జరుగుతుంటేను. అది ప్రాణాలతో తిరిగి ఇక్కడ అడుగు పెట్టకూడదు. కానీ మనం ఏం చేయగలం? నా నాలెడ్జ్ ప్రకారం అది బతికే అవకాశమే లేదు. ఒకవేళ అది బతికిందంటే
అది దాని అదృష్టమో మరేంటో తెలియదు కానీ అది బతికితే మాత్రం ఇక్కడ మన పరిస్థితులు తలకిందులైపోతాయి. అవును స్మైలీ, అందులో ఏ మాత్రం డౌట్ లేదు. కానీ పిన్ని, విరాజ్ అంత సులభంగా దానికి లొంగిపోతాడా? లొంగకపోవచ్చు. తన ద్వేషాన్ని మనం ఇంకా ఇంకా రగిలించచ్చు. కానీ విరాజ్ తన ప్రాణాలతో గట్టెక్కించాడనే పాయింట్ ఉందిగా, అదే తన చేతిలో బ్రహ్మాస్త్రం అవుతుంది. చెప్పిందిగా విరాజ్తో బొట్టు పెట్టించుకుంటానని. ఖచ్చితంగా రేపు జరగబోయే వ్రతాన్ని తనకి కావలసినట్టుగా వాడుకుంటుంది. అంటే అదే జరిగితే దాన్ని ఈ ఇంటి కోడలని మనమంతా అంగీకరించినట్టే అవుతుంది కదా పిన్ని. అది కోడలవ్వడం తర్వాత విషయం. విరాజ్ చైత్ర నుదుటి మీద గాని బొట్టు పెడితే వాళ్ళిద్దరి మధ్య విరాజ్ కట్టుకున్న అడ్డు కూడా బీటలు బారుతుంది. అది అది నా బాధ. సార్, మీకు రెస్ట్ చాలా అవసరం. బాగా వీక్గా ఉన్నారు. పర్లేదు డాక్టర్. తన పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? ఏదైనా మూమెంట్ ఉందా? ట్రాన్స్ఫ్యూజన్ ఆల్రెడీ కంప్లీట్ కావచ్చిందండి. నేను ఒకసారి తనని చూడాలి. ఇప్పుడు కుదరదు. మీరు రెస్ట్ తీసుకోండి. మేడం, మీరు చాలా ఛాలెంజింగ్ కేసు టేకప్ చేశారు మేడం. ఛాలెంజింగ్ కాదు, మనం చేయగలిగిందే చేస్తున్నాం. కానీ వాళ్ళిద్దరిది చాలా గ్రేట్ లవ్. ఎంత ప్రేముంటే ఆ భర్త తన భార్య ప్రాణాల కోసం తన ప్రాణాలను రిస్క్ చేసి అలా రక్తమిచ్చుంటాడు. ఆ భర్త పవిత్ర ప్రేమ గురించైనా ఈవిడ ప్రాణాలతో తిరిగి రావాలి. డాక్టర్, తనకి ఎలా ఉంది? డాక్టర్ చెప్పండి, తన కండిషన్ ఏంటి? మీ ప్రయత్నాన్ని ఆ దేవుడు కరుణించాలని కోరుకుంటున్నాను. వాట్? నిజానికి డాక్టర్లుగా మేం చేసిన దానికన్నా మీరు పడిన స్ట్రగుల్ గొప్పది. మేం చేయాల్సిన ప్రయత్నం చేశాం. ఇక ఈవిడ స్పృహలోకి వస్తే తప్ప ప్రాణాల గురించి ఏ గ్యారంటీ చెప్పలేము. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయితే జరిగింది, కానీ ఇప్పటి వరకు తన బాడీలో ఏ మూమెంట్ కనిపించలేదు. బహుశా ఎక్కువసేపు ఆక్సిజన్ అందకపోవడం వల్ల బ్రెయిన్ సిస్టమ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడి కోమాలకు వెళ్ళుండొచ్చు. ఆర్గాన్స్ ఏవి ఇంతవరకు ఏ రెస్పాన్స్ కాలేదు. ఏ పవర్ తనలో చలనం కల్పిస్తుందో వీ డోంట్ నో. జస్ట్ ప్రే టు గాడ్. సిస్టర్ కదా.
చైత్ర వినిపిస్తుందా? చైత్ర నేను చెప్తుంది వింటున్నావా? ప్రపంచంలో నేను అందరికన్నా ఎక్కువ ద్వేషించేది నిన్నే. నా ద్వేషాన్ని కూడా జయిస్తానన్నావు కదా, ఆ తెగింపు ఇప్పుడు ఏమైంది? నీ మెడలో నీ ఇష్టంతో పని లేకుండానే పసుపు తాడు కట్టాను, మర్చిపోయావా? కట్టిన ప్రతి ముడికి ఒక ఆడపిల్లగా సమాధానం చెప్తానన్నావు కదా, అవి ఒట్టి మాటలేనా? ఎదిరిస్తానని చెప్పి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఎదిరించు, నన్ను ఎదిరించు, ఓడించు. నా ఎదురుగా నిలబడి నువ్వుగా నన్ను ఎదిరించు. ఏమైంది చిత్ర? ఏమైంది? మరో తప్పు ఆ ఇంట్లో జరగనివ్వనన్నావు కదా, ఏమైంది? ఇప్పుడు మాట తప్పుతావా? ఒక పాపం నా ఇంట్లో పెరుగుతుంది. ఇప్పుడు ప్రశాంతంగా నేను వెళ్ళిపోతాను అంటే నిన్ను వెళ్ళనిస్తాననుకున్నావా? వెళ్ళనివ్వను. నువ్వు బ్రతకాలి. గుర్తుపెట్టుకో, నువ్వు బ్రతకాలి. నిన్ను ఎంతగా ప్రేమించానో అంతగా ద్వేషించాను. నీ పైన నాకు రెండూ ఉన్నాయి. అర్థమవుతుందా? నువ్వు ప్రాణాలతో ఉండాలి, నాకు దగ్గరగా ఉండాలి. నువ్వు ఉండాలి, ఉండాలి. చేసిన ద్రోహానికి, దానివల్ల నేను పడిన బాధ ఎలాంటిదో నీకు తెలియడానికే నిన్ను శిక్షించాలనుకున్నాను. ఆ బాధ నన్ను ఎలా దహిస్తుందో నీకు అర్థం కావడానికే నీ మెళ్ళో బలవంతంగా తాళి కట్టాను. కానీ ఇప్పుడు నేను వేసిన శిక్షని నన్నే అనుభవించమని చెప్పి నువ్వు వెళ్ళిపోతే ఎలా చైత్ర? ఏ తప్పు చేయని నన్నెందుకు శిక్షించాలని చూస్తున్నావు? నేనేం చేశానని నాకు ఈ శిక్ష? చూడండి మిస్ చైత్ర గారు, నా మాటలు మీకు వినిపిస్తున్నాయా?
నవ్ యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. యు ఆర్ సేఫ్. చాలా మంచిది. థ్యాంక్ యూ డాక్టర్. మేం చేసింది జస్ట్ డ్యూటీ. థ్యాంక్స్ మాత్రం మీరు మీ హస్బెండ్ గారికే చెప్పాలి. యాక్చువల్లీ మీ ప్రాణం కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టారు. ఎవ్రీ సెకండ్ తను మీకోసం పడిన స్ట్రగుల్ మీ లైఫ్లో ప్రెజెంట్ ఈ సెకండ్ని డిసైడ్ చేసింది. యు ఆర్ సో లక్కీ. ప్రాణం దక్కినందుకు మాత్రమే కాదు, మీకోసం ప్రాణమిచ్చే భర్తను పొందినందుకు కూడా. సిస్టర్, మేడం, సెలైన్ కంటిన్యూ చేయండి. మెడిసిన్స్ కూడా ఇస్తూ ఓకే ఉండండి. మేడం. ఓకే. డాక్టర్. మీరు వెళ్ళి తన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. మిమ్మల్ని కాపాడుకోవడానికి సార్ బ్లడ్ ఇవ్వడం మాత్రమే కాదు, రేర్ గ్రూప్ కావడంతో బ్లడ్ దొరకడం షార్టేజ్ అవుతుందని లిమిట్కి మించి ఎందుకు చేసావి పని? ఎందుకు చేసావి పని? నేను విధించిన శిక్షని కనీసం 2 రోజులైనా సిగ్గనిపించలేదు. విరాజ్, ఎంత ఈజీగా బ్రతుకు ముగించాలనుకున్నావు? అరే, ఇలా ముగించాలనుకోవడం వల్ల ఏం సాధిస్తావు? దానివల్ల నువ్వు చేసింది మారిపోతుందా? నా ఇంట్లో రగిల్చిన ప్రశ్నకి సమాధానం దొరుకుతుందా? విరాజ్, నాపై నీ ప్రేమ ఎంత స్వచ్ఛమో నీ కోపం కూడా అంతే స్వచ్ఛమని నాకు తెలుసు. నీ ప్రశ్నలకి సమాధానం దొరికితేనే కదా నాపై నీకున్న కోపం పోవడానికి. నా ప్రాణాల మీదకొస్తే నీ కోపం
నీ ప్రాణాలని వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డావంట కదా. ఆ స్థితిలో నువ్వే కాదు ఎవరున్నా అదే చేసేవాణ్ణి.